ఈ రోజు నుంచి 8 మంత్స్ క్రితం నేను పొట్టాడు ఒక బేబీని చూసుకోవడానికి బేబీ సిట్టింగ్ అయితే వెళ్ళాము. మీకు గుర్తే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అది మామూలు బేబీ కాదని చెప్పేసి. అది వచ్చేసి ఒక గోస్ట్ బేబీ అనమాట. ఈ రోజు నేను పొట్టాడు మళ్ళీ అదే బేబీ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. లాస్ట్ టైం వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి 2 days వరకు మమ్మల్ని బేబీ సిట్టింగ్ చేయమని చెప్పారు. కానీ ఈసారి వాళ్ళ బేబీకి అయితే ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పారు. అవును ఫ్రెండ్స్, ఈ రోజు నేను బ్లాక్ మమ్మయ్య మళ్ళీ అదే బేబీ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. లాస్ట్ టైం జస్ట్ 2 days వరకే మేము అక్కడ ఉన్నాము. కానీ ఈసారి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఒక పెద్ద కంపెనీ పెట్టారన్నమాట. ఆ కంపెనీలో ఇలా పిచ్చిలేసిన పిల్లలందరికీ ట్రీట్మెంట్ ఇస్తారు. సో మీ అందరూ ఇప్పుడు అనుకుంటున్నారు కదా ఆ గోస్ట్ బేబీ దగ్గరికి మేము మళ్ళీ ఎందుకు వెళ్తున్నామని చెప్పేసి. లాస్ట్ టైం వాళ్ళ పేరెంట్స్ చాలా తక్కువ డబ్బులు అయితే ఇచ్చారు. కానీ ఈసారి వాళ్ళ పేరెంట్స్ చాలా డబ్బులు ఇస్తారని చెప్పారు. అవును, అందుకే నేను బ్లాక్ మమ్మయ్య ఒప్పుకున్నాము. ఈ రోజు వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి రావాలి. రేపు మళ్ళీ వెళ్ళాలి, ఇంటికి రావాలి. వెళ్ళి ఆ బేబీకి ట్రీట్మెంట్ ఇచ్చి రావాలి. అంతే, చాలా సింపుల్ అన్నమాట. మాకు చాలా డబ్బులు వస్తాయి, అది కూడా చాలా ఈజీగా. సో నేను పొట్టోడు ఏం చేయాలంటే వాళ్ళ బేబీకి వచ్చేసి చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళ బేబీ గోస్ట్ కూడా కదా. సో ఈ రోజు వాళ్ళ బేబీని మామూలు మనిషిలాగా మార్చాలి. ఈ రోజు చాలా కష్టపడబోతున్నాం అన్నమాట. నాకు తెలిసి వాళ్ళ బేబీకి ఇంకా దయ్యం సూపర్ పవర్స్ ఉండే ఉండొచ్చు. ఎందుకంటే 8 months అవుతుంది కదా. అంటే 8 months నుంచి వాళ్ళ బేబీ చాలా పెరిగిపోయినట్టుంది కదా బ్లాక్ మమ్మీయా. ఈ అమ్మ మనకైతే తెలీదు. సో ఫ్రెండ్స్, మనమైతే ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోదాం పదా. మీరైతే ఈ వీడియోకి 50,000 లైక్స్ అయితే కొట్టండి, సరేనా? ఓకే, ఫైనల్ గానైతే వచ్చేసాం రా పొట్టోడా. కానీ ఈ ఆఫీస్ ఏంటి చాలా పెద్దగా ఉంది. అండ్ ఎవరో మాట్లాడుతున్నారంటారా పొట్టోడా. బ్లాక్ మమ్మయ్య పోయినసారి జస్ట్ మనకి మెసేజ్లు పెట్టేవాళ్ళు, కానీ ఈసారి డైరెక్ట్ గా మైక్ లోనే చెప్తున్నారు. ఇప్పుడు మనము కంప్యూటర్ లో ఏదో చేయాలంట. ఒక నిమిషం, కంప్యూటర్ అయితే ఆన్ చేద్దాము. మెల్లమెల్లగా ఆన్ అయిపోతుందండి. ఇప్పుడు ఏమి చేయాలి బ్లాక్ మమ్మీ కంప్యూటర్ లో? నాకు కంప్యూటర్ వాడడమే రాదు. నాకు కూడా రాదురా పొట్టోడా. సరేలే గాని ఏదో రాయమంటుందంటే ఇది ఎంప్లాయ్ 225 ఏదో కోడ్ రాయాలరా పొట్టోడా. కానీ ఏం కోడ్ రాద్దాము? సరేలే 1 2 3 4 ఏంటి తప్ప? అరే పిచ్చి బ్లాక్ మమ్మయ్య, ఇక్కడ ఏదో కోడ్ సీక్రెట్ కోడ్ అయితే ఉంటుంది బ్లాక్ మమ్మయ్య. చూసావా, ఇక్కడ 00 అని ఉంది. ఏదేంటిది? ఏంటబ్బా ఇది? ఏంటో ఏమో నాకెందుకులే. కానీ ఇప్పుడు మనము అసలు ఏంటి బ్లాక్ మమ్మయ్య? పోయినసారి అపార్ట్మెంట్కి అయితే వచ్చాము, ఈసారి ఆఫీసు. ఏదేంటి? ఏమేమో ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగరా పొట్టోడా. ఇక్కడైతే కోడ్ అయితే అవుపించింది. సరేలే, ఇప్పుడు కోడ్ అయితే తెలిసిపోయింది కదా. ఇక్కడ టైప్ చేసేద్దాం ఇప్పుడు 1 8 and 9 5. అమ్మయ్యా, ఏదో అయ్యింది. ఈమెయిల్ అంట. ఏదో ఈమెయిల్ వచ్చిందిరా పొట్టోడా. ఇట్స్ యువర్ ఫస్ట్ డే ప్రింట్ కాంట్రాక్ట్. ఊరి దేవుడా, ఏంట్రా ఇది అన్ని పేపర్లు వస్తున్నాయేంటి? కొంపతీసి ఆ దయ్యం బేబీ సూపర్ పవర్స్ వాడుతుందా ఆంటీ? లేకపోతే ప్రింటర్ ఖరాబ్ అయిపోయిందా? సర్లే గాని అక్కడ సైన్ యువర్ కాంట్రాక్ట్ అని రాసింది. అంటే మనం పెన్ను తీసుకొచ్చి ఈ పేపర్ లో సిగ్నేచర్ పెట్టాలి. ఓకే, పెన్ అయితే దొరికేసింది. ఇప్పుడు సిగ్నేచర్ కూడా పెట్టేశాము. ఇక ఏంటి మళ్ళీ ఏదో మెసేజ్ వచ్చిందేంట్రా? ప్లేస్ యువర్ కాంట్రాక్ట్ ఇన్ ద కేర్ హ్యాచ్. అరే ఆంటీ బ్లాక్ మమ్మీ, ఎన్ని సెక్యూరిటీయా! పోయినసారి డైరెక్ట్ గా బేబీ దగ్గరికి వెళ్ళిపోయాము, ఈసారేమో ఇంతగానం సెక్యూరిటీ పెట్టారు. ఏంటో యామో. సరే గాని ఈ పేపర్ ఇందులో లోపల పెడితే ఇప్పుడు ఏమైపోతుంది? క్లోజ్ అయిపోయింది. ఏంటిది? మనకి ఐడి కార్డు వచ్చింది బ్లాక్ మమ్మీ, సూపర్. ఓకే, ఇప్పుడు ఈ ఐడి కార్డ్ వచ్చేసి క్లాక్ లో పెట్టాలంట. మేబీ ఇందులోనేనా? ఓకే, రే డోర్ ఓపెన్ అయిపోయిందిరా పొట్టోడా. అదిగో వీడు ఇక్కడే ఉన్నాడేంట్రా. పోయినసారి కంటే చాలా భయంకరంగా. ఏమైంది? అరే బ్లాక్ మమ్మీ, ఈ పొట్టోడు ఏంటి బ్లాక్ మమ్మీ సేమ్ ఉన్నాడు, ఇంత కూడా పెరగలేదు. ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. అదే చెడ్డి, అదే సాక్స్, అదే కళ్ళు. గుడ్ల గువ్వ కళ్ళలాగా ఎలా చూస్తున్నాడు చూడు. వీనికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఒక్క నిమిషం ఆగరా పొట్టోడా. ప్లే విత్ ద బేబీ అని మెసేజ్ వచ్చింది. అంటే బేబీని ఆడిపివ్వాలా లేకపోతే బేబీతోనే ఆడుకోవాలా? నువ్వు మర్చిపోయావా బ్లాక్ మమ్మీయా? ఈ బేబీ ఎక్కడి నుంచి పడేసినా ఏమీ కాదు, ఎందుకంటే ఇది దయ్యం బేబీ కాబట్టి. ఇప్పుడు మనకి మెసేజ్ ఏమొచ్చింది? ప్లే విత్ ద బేబీ అంటే బేబీతోనే ఆడుకోవాలి. కానీ అసలు పోయినసారి కంటే ఈసారి చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఇక్కడ ఏమేమో మిషన్లు ఉన్నాయి, డేంజర్ అంట. సర్లే, ఈ డేంజర్ అంటే మనల్ని గైడ్ చేయడానికి ఇక్కడ ఎవరో ఉన్నారన్నమాట. కానీ ఎవరో తెలీదు. ఇప్పుడు మనకి ఏమని మెసేజ్ వచ్చిందంటే ఫీడ్ ద బేబీ, ఫైండ్ ఏ బాటిల్ అంట.
ఓకే బేబీని తీసుకొని వెళ్ళిపోదాం పదా. కానీ ఒక్క నిమిషం, అక్కడికి తీసుకెళ్ళాక బేబీ మళ్ళీ మ్యాజిక్ పవర్స్ అయితే యూజ్ చేయదు కదా. అలా యూజ్ చేసిందనుకో నేనైతే పిత్తేసి చంపేస్తాను. చంపేసినా కూడా మళ్ళీ వస్తుంది కదా, ఆయన నాకెందుకులే. కానీ ఈ బేబీని అరే బేబీకి పాలు తాగిపోయమని చెప్తే బెడ్ లోపలి కాబడతావి ఏంటి బ్లాక్ మమ్మయ్య. ఇక్కడ కూర్చోపెట్టాలా ఏంటి కొంపతీసి? కూర్చోవే బేబీ, నీకు పాలు కావాలా? అరే పాలు ఎక్కడున్నాయి బ్లాక్ మమ్మయ్య? నాకు పాలు ఎక్కడున్నాయో తెలీదు. ఇక్కడ బర్రె కూడా లేదే పాలు పిండుదామంటే. చాలా సేపటి నుంచి వెతుకుతున్నాము కానీ బేబీ పాల బాటిల్ ఎక్కడుందో అవుపించట్లేదురా పొట్టుడా. ఇదే కదా కిచెన్. కానీ అమ్మయ్య ఫైనల్ గా దొరికేసింది. ఓకే ఏంటి లుక్ ఎట్ యు టూ హావింగ్, ఎవర్రా ఇది మాట్లాడేది? నాకు తెలిసి వాళ్ళ మమ్మీ అనుకుంటాలే. కానీ ఇప్పుడు ఈ బాటిల్ ఓయ్ బేబీ ఇదిగో తీసుకో, వేడి వేడి పాలు తాగేవా? అరే తాగంగానే ట్రుంట్రున్ చేసిందేంటి బ్లాక్ మమ్మయ్య? ఒరే పిచ్చోడా, ఏంటో నువ్వు తాగంగానే ఇలా అన్లోడింగ్ చేస్తే ఎలా ఉంటుంది? గబ్బు గబ్బు చేస్తున్నావు. ఎందుకులే నీకు ఏసి బతుకు. రే పొట్టుడా, ఇప్పుడు వీడు వచ్చేసి డైపర్లోనే ట్రుంట్రున్ చేశాడు కదా, ఇప్పుడు డైపర్ చేంజ్ చేయాలి. ఏదో చేంజింగ్ టేబుల్ అని చెప్పేసి మెసేజ్ కూడా వచ్చింది కానీ ఇక్కడ చేంజింగ్ టేబుల్ ఎక్కడుందిరా? ఎక్కడో అక్కడ ఉంటుంది బ్లాక్ మమ్మయ్య, వెతకాలి. పోయినసారైనా చాలా పెద్దగా ఉంది వీళ్ళ అపార్ట్మెంట్ రూము, కానీ ఈసారి చాలా చిన్నగా ఉంది. నాకు నచ్చనే లేదు. మేబీ చేంజింగ్ రూమ్ వచ్చేసి ఇదేనేమోరా పొట్టుడా. సరే గాని నాకు తెలిసి ఇదే అనుకుంటా. ఇక్కడ ప్యాంపర్స్ కూడా ఉన్నాయి కదా, అంటే ఐ మీన్ నాపీస్ అంట. ఓకే ఇదేంటి ఏదో మిషన్ వచ్చిందేంట్రా పొట్టుడా? నాకు తెలిసి ఆ బేబీని అందులో పెట్టి టార్చర్ పెట్టాలనుకుంటా. అప్పుడే ఆ బేబీ శరీరం లోపల ఉన్న దయ్యము పారిపోతుందేమో. సరే గాని వసే బేబీ. ఆ, అలా ఏంటి ఇరుక్కుపోయింది? ఇక్కడ ఏదో చెయ్యమని చెప్తుంది. యాంటి బ్లాక్ మమ్మీ లాక్ పడిపోయింది. పాపం బేబీ, పాప ఎంతో జాలిగా చూస్తుంది చూసావా? ఒక్క నిమిషం ఆగరా పొట్టుడా. ఇక్కడ ఏదో కోడ్ చూపిస్తుంది మనకి. ఆ కోడ్ కొట్టాలా ఏంటి? ఈ లివర్ లాగాల ఇక్కడ ఏదో చెయ్యాలి కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అర్థమైపోయింది బ్లాక్ మమ్మయ్య. ఆ బేబీ ఇప్పుడు దయ్యం లాగా మారిపోబోతుంది అన్నమాట. అది మారిపోకూడదంటే ఇక్కడ ఏం జరిగింది? ఓరి దేవుడా, బేబీ మంటలలో కాలిపోతుంది. ఓయ్ బేబీ, నేను నిన్ను కాపాడుతాను. బేబీ ఏంటి రింగ రింగ రోజెస్ అనుకుంటూ తిరిగిపోతుంది. వామ్మో బ్లాక్ మమ్మయ్య, బేబీ కళ్ళు చూసావా? చూశానురా పొట్టుడా. అంటే ఆ బేబీ లోపల ఇంకా దయ్యం ఉందన్నమాట. అరే మళ్ళీ ఇంకేదో కోడ్ వస్తుందేంట్రా పొట్టుడా? ఇదేదో కోడ్ నాకు అర్థం కావట్లేదు. ఎల్లో గ్రీన్ బ్లూ తప్పు కొట్టాను. ఎల్లో గ్రీన్ ఎల్లో బ్లూ అంట, మళ్ళీ గ్రీనా? అరే తప్పు కొడుతున్నావేంట్రా పొట్టుడా నువ్వు? ఆగు బ్లాక్ మమ్మీ, నేను కొడతాను. గ్రీన్ ఎల్లో బ్లూ గ్రీన్ అంతే, సూపర్. ఇప్పుడు బేబీ లోపలికి వెళ్ళిపోయింది. ఏమి జరుగుతుంది అక్కడ? బేబీకి మొత్తం షాక్ కొట్టిపోతుంది. వై బేబీ, ఏం జరుగుతుంది? చచ్చిపోతుంది అయ్యా అంటే కొంపతీసి. అయినా అది దయ్యం కదా, ఏమీ కాదులే గాని. మాయమైపోయింది. వారి దేవుడా, ఏం జరుగుతుంది ఇక్కడ? రే పొట్టుడా, భూకంపం వస్తుందంటే కొంపతీసి. రే ఇదేంటి ఓపెన్ అయిపోయింది? బేబీ ఓరి దేవుడా, ఇంత సడన్ గా వచ్చిందేంట్రా? సరేలే కానీ బేబీ పడుకుంది. హీస్ నాట్ క్వైట్ రెడీ అంట. ఓకే ఇప్పుడు బేబీని పడుకోబెట్టాలన్నమాట. కానీ కింద పడేసినా లేవట్లేదేంట్రా? అరే డిస్టర్బ్ చేయకు బ్లాక్ మమ్మయ్య చిన్న బేబీని. ఇప్పుడు దీన్ని డిస్టర్బ్ చేసావనుకో మళ్ళీ దయ్యంలాగా మారిపోయి నీ ముడ్డి నా ముడ్డి పలగొడుతుంది. అప్పుడు మొత్తం టుంట్రునైపోతుంది రూమ్ అంతా. రే నువ్వు నోరు మూసుకోర పొట్టడా. సర్లే కానీ బెడ్రూమ్ వచ్చేసి ఇదే కదా. ఓకే ఇప్పుడు ఏమో చెయ్యమని చెప్తుంది. ఏంటిది? నాకు అర్థమైపోయింది బ్లాక్ మమ్మయ్య. ఈ రోజు మన పని అయిపోయిందంట. ఈ రోజు మనము ఇంటికి వెళ్ళిపోవచ్చంట. ఏదో రివార్డ్ వస్తుందంట బ్లాక్ మమ్మయ్య. అది ఏంటో సరిగ్గా తెలియదు కానీ ఇన్సర్ట్ ఎంప్లాయ్ కార్డు ఇన్ ర్యాక్ అంట. ఇది ఐడి కార్డు తీసుకొని ఇందులో పెట్టాలా? ఇదేంటి స్టిక్కర్ వచ్చింది? ఈ స్టిక్కర్ ఎక్కడ పెట్టాలి? ఏదో చాట్ లో పెట్టాలంట. మేబీ దీనికి అనుకుంటా పెట్టాల్సింది. ఒక్క నిమిషం. అమ్మయ్యా చాట్కి అయితే పెట్టేశాము. ఇక మనము ఈ ఇంటికైతే వెళ్ళిపోచ్చురా పుట్టడా. ఫస్ట్ డే అయితే ఒక్క నిమిషం, ఏం జరిగింది? డే 2 అప్పుడే స్టార్ట్ అయిపోయిందా? ఒక్క సెకండ్ లో ఏదో అయిందిరా పుట్టడా. టెలిపోర్ట్ అయిపోయామా ఇంటి కొంపతీసి. బ్లాక్ మమ్మీ ఇప్పుడు నేను పెడతాను ఐడి
ఇప్పుడు మనం ఆఫీషియల్ గా డే 2 కైతే ఎంటర్ అయిపోయాము. సూపర్ సూపర్. బేబీ ఇంకా పడుకోనే ఉంది కదా. ఏయ్ నువ్వు మాట్లాడుకో, ఇంకోసారి మైక్ లో మాట్లాడేవనుకో పిచ్చి పిచ్చి చంపేస్తాను. ఎవరు మాట్లాడుతున్నారు బ్లాక్ మమ్మీ? ఎక్కడి నుంచి మాట్లాడుతుంది ఈ అమ్మాయి? ఆ, లేదేంటి బేబీ? వై బేబీ ఎక్కడికి పోయావు? రే పొట్టోడా, బేబీ ఎక్కడుందిరా? సడన్ గా మాయమైపోయిందేంటి? నిన్న ఇక్కడే కదా పడుకోబెట్టింది, కింద కూడా లేదు. దీని లోపల ఉందా ఏంటి కొంపతీసి? గ్యారేజ్ లోపల కూడా లేదు. ఎక్కడ పోయిందిరా పొట్టోడా? కొంపతీసి ఈ రైట్ సైడ్ లో సీక్రెట్ డోర్ ఉంది, దీని లోపల ఏమన్నా? ఓరి దేవుడా, అక్కడ ఏదో చేస్తుందిరా బేబీ. కొంపతీసి మంత్రాలు చదువుతుందా? కళ్ళేంట్రా అలా ఉన్నాయి? వారి దేవుడా బ్లాక్ మమ్మయ్య, ఈ బేబీ ఇక్కడ ఏదో చేస్తుంది బ్లాక్ మమ్మయ్య. యామి తెలవనట్టు యాక్షన్ చేయకు బేబీ. నీ లోపల దయ్యం ఉందని చెప్పేసి నాకు తెలుసు. ఇదంతా దయ్యమే చేస్తుంది. సర్లే గాని ఇప్పుడు బేబీకి మనము కథలు చెప్పాలంట. జానీ జానీ ఎస్ పాప కథ చెప్పాలి. ఓకే. ఏంటి బేబీ మాయమైపోయింది? వై మా బేబీ బేబీ? ఏంట్రా పుట్టడా, బేబీ టెలిపోర్ట్ అయిపోయింది. దీని లోపలికి వెళ్తా అంటుందా ఏంటి కొంపతీసి? ఓకే, ఈ షట్టర్ ఓపెన్ చేస్తే ఏదో చేస్తుంది అనుకుంటా. ఓపెన్ అయితే చేసేద్దాము. ఓరి దేవుడా, రే రే ఇరుక్కుపోయిందిరా. రే రే చనిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అరే రే ఒక్క నిమిషం, దీన్ని అయితే లాగేసి పెట్టేద్దాము. ఓరి దేవుడా, అరే రే ఏం చేస్తుందిరా ఈ బేబీ? వై గుండు బేబీ, నీ గుండు పగలగొడతాను. నువ్వు ఇప్పుడు ఆగకపోతే ఎంత ధైర్యం ఉంటే మా బ్లాక్ మమ్మీ ముడ్డు పిల్లగొడతావా? అరే యాంటి బ్లాక్ మమ్మీ మొత్తం ఇక్కడ చెత్త చెత్త చేస్తుంది. ఈ చెత్త మొత్తం మనమే క్లీన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. వై బేబీ నాకు చాలా కోపం వస్తుంది. ఇప్పుడు ఆగుతావా ఆగవా? అరే రే యాంటి బ్లాక్ మమ్మీ ఎంత ధైర్యం ఉంటే ఈ బేబీ నా నుంచి తప్పించుకుంటుంది. రే ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇంత స్పీడ్ గా కదిలితే ఎలా అని పట్టుకోవాలి మనకిదన్నా? అరే రే ఈ బేబీ ఏంట్రా ఇంత చిన్న ఏజ్ లో ఆ ట్రాక్టర్ బొమ్మ ఎలా నడుపుతుందిరా? అది కూడా అంత పర్ఫెక్ట్ గా, అది కూడా అంత స్పీడ్ గా. బ్లాక్ మమ్మయ్య నాకు పర్మిషన్ ఇవ్వు. ఒక్క పిట్టు పిచ్చుతాను. నా పిట్టు పవర్ చూసి ఆ బేబీ మొత్తం కళ్ళు తిరిగి పాడిపోతుంది. అదిగో చూసావా, మొత్తం చెత్త పడిస్తుంది బ్లాక్ మమ్మయ్య. కానీ ఒక్క నిమిషము, ఆ బేబీని మనము పట్టుకోలేమనుకుంటా బ్లాక్ మమ్మయ్య. ఏదో చెయ్యాలి ఆ బేబీని ఆపాలంటే. నాకు కూడా అదే అనిపిస్తుందిరా పొట్టోడా, అంత స్పీడ్ గా వెళ్తుంది కదా, ఎలాని క్యాచ్ చేయాలి? ఒక్క నిమిషం, ఏదో క్లూ ఇస్తున్నారు. ఇన్వెస్టిగేట్ ద స్టోరేజ్ రూమ్ అంట. బ్లాక్ మమ్మయ్య ఇదే కదా స్టోరేజ్ రూమ్. దీని లోపల ఇదిగో ఇదే మామా. ఓరే యాంటి బ్లాక్ మమ్మీ ఆయిల్ మీద కాలు పెట్టావు, నేను కూడా కింద పడ్డాను. సరేలే కానీ ఈ ఆయిల్ క్యాన్ తీసుకొని నాకు తెలిసి ఆయిల్ కింద పడేయాలనుకుంటా. అదిగో నేను చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఆయిల్ కింద పడేస్తే ఆ బొమ్మకారు వచ్చేసి దీని మీద, అదే బొమ్మకారు అంటున్నానేంటి, ఆ బేబీ అదిగో సూపర్ సూపర్. బేబీ ముడ్డి పలిగిపోయింది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అమ్మయ్యా, ఫైనల్ గా బేబీని అయితే ఆపేసాము. ఇప్పుడు ప్లేస్ ద బేబీ ఇన్ ద ఇవాల్యుయేటర్. ఏంట్రా అది, ఏంటో ఏమోలే గానీ ఇప్పుడు బేబీని మళ్ళీ టార్చర్ చేయాలన్నమాట. ఇది టార్చర్ కాదు బ్లాక్ మమ్మీ, నాకు తెలిసి ఇది బేబీకి మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనుకుంటా. సరేలే గాని మళ్ళీ ఏదో కోడ్ అంట యాంటో యామో. గ్రీన్ బ్లూ యెల్లో గ్రీన్ యాదేదో నొక్కాను, అంత తప్పేనా? కరెక్టే కొట్టాను. ఈ రోజు కూడా బేబీ మంటలలో కాలిపోతుంది. అయినా బేబీ చూసారా ఎలా నవ్వుతుందో? అంటే బేబీ లోపల ఇంకా దయ్యం పోలేదన్నమాట. అదిగో చూసావా, బేబీ కండ్ల నుంచి ఏదో వస్తుంది. పండ్లు కూడా షార్ప్గా ఏర్పొట్టుడా, అంటే దయ్యం ఈరోజు కూడా పోదన్నమాట. గ్రీన్ బ్లూ బ్లూ ఎల్లో ఎల్లో అంట. గ్రీన్ బ్లూ గ్రీన్, అరే రే తప్పు కొట్టాను, ఒక్క నిమిషం. గ్రీన్ బ్లూ బ్లూ ఎల్లో ఎల్లో అనుకుంటా. బ్లూ బ్లూ ఎల్లో ఎల్లో, అమ్మయ్యా కరెక్ట్ కొట్టేశాను. ఇలా చేస్తే బేబీకి ఏం జరగదు బ్లాక్ మమ్మయ్య. వీళ్ళ ట్రీట్మెంట్ అంతా తప్పు. ఈ బేబీకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే రోజు పాలల్లో కారం పొడి వేసి ఇవ్వాలి. అప్పుడు దెబ్బకి దయ్యం పారిపోతుంది. నాకు ఒక గన్ ఇస్తారా? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. యాంటి బేబీ అలా చూస్తున్నావు? మాయమైపోయింది. వారి దేవుడ, మళ్ళీ భూకంపం వస్తుంది. ఈసారి ఏదో సౌండ్లు వస్తున్నాయేంటి? వారి దేవుడా, ఏంటది? ఆ బేబీ ఓపెన్ అయిపోయింది. యాంటీ ఏం జరుగుతుంది? ఏంటి బ్లాక్ మమ్మీ బేబీని మొత్తము ఇలా కట్టేసి పడేశారు? కానీ అరే పొట్టుడా, బేబీ చూసావా ఇలా జిగిలి జిగిలి అయిపోయిందో? మొత్తం జల్లి జల్లి అయిపోయిందంట్రా.
సరేలే కానీ ఇప్పుడు బేబీని ఏం చేయాలి మనము? ఆర్డర్ లేబుల్సా? రే పుట్టడా, ఒక్క నిమిషం. ఈ బేబీని ఎవరు ఆర్డర్ పెట్టాడ్రా? అంటే ఇప్పుడు బేబీని మనం డెలివరీ చేయాలా ఏంటి కొంపతీసి? ఏంటో ఏమో, వాళ్ళు చెప్పినట్టు చేద్దాం బ్లాక్ మమ్మీ. అప్పుడే కదా మనకి డబ్బులు వచ్చాయి. సర్లే గాని ఆర్డర్ లేబుల్స్ అంట. అంటే మనము ఏదో లేబుల్ వేయాలంట. ఈ ఎంప్లాయ్ కోడ్ మర్చిపోయాను బ్లాక్ మమ్మయ్య. రే పుట్టోడా, ఈ ఎంప్లాయీ కోడ్ గుర్తు పెట్టుకుంటే ఏమవుతుంది? ఓకే 1895 కదా. ఇప్పుడు 1895 కోడ్ కొట్టగానే మళ్ళీ ఏమవుతుందో ఏంటో. 1895 కొట్టేశాము. ఏదో మెయిల్ వచ్చింది. ఈ మెయిల్లో మనకి చైల్డ్ డిస్పాచా? రే పుట్టోడా, అంటే ఈ బేబీని మనము ఆర్డర్ ఇవ్వాలరా? అంటే డిస్పాచ్ అంట. ఇక్కడ ఏమేమో రాసింది ఇంగ్లీష్లో. అంటే మనము ఈ దయ్యమున్న బేబీని ఏదో అమ్మేసేయాలనుకుంటే నాకు తెలిసి. అదిగో ఏదో పార్సల్ కూడా వచ్చింది. చూడండి బ్లాక్ మమ్మయ్య, పార్సలు. అదిగో ఏంటిది? ఏదో మిషన్ వచ్చింది. నాకు తెలిసి ఈ మిషన్ లోపల నుంచి స్టిక్కర్లు వస్తాయనుకుంటా. ఇప్పుడు ఈ బేబీకి స్టిక్కర్ అతికిద్దాము. ఒకటి కాదు 100 అతికిద్దాము. రే 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 ఆపరా బాబు, ఎన్ని స్టిక్కర్లు ఇస్తావు? ఆ బేబీకి ఏమన్నా అయితే ఎలారా బాబు? మర్చిపోయావా? ఆ బేబీ దయ్యం బేబీ. ఆ బేబీకి ఎన్ని చేసినా కూడా ఏమీ కానే కాదు. వై బేబీ, పోయినసారి ఎంత టార్చర్ పెట్టావు నన్ను. అదిగో బేబీ ముక్కు మీద స్టిక్కర్ పెట్టాను. ఇప్పుడు బేబీని దీని లోపల పడేసి దీన్ని మూసేస్తే అనదర్ చైల్డ్. అంటే వార్దేవుడు, నువ్వు విన్నావా? అనదర్ చైల్డ్ అంట. అంటే త్వరలో ఇంకా చాలా మంది వస్తారా ఏంటి? నువ్వు ఒక్క నిమిషం ఆగరా పుట్టుడా. ఇప్పుడు ఈ గోస్ట్ బేబీ కింద పడిసిన చెత్త మొత్తం మనం క్లీన్ చేయాలంట. ఇంత చెత్తని ఎలారా బాబు క్లీన్ చేయడము? అబ్బా, నాకు తెలిసి ఇక్కడ క్లీన్ చేయడానికి మనకి ఏదో ఒకటి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. నువ్వు ఈ బాస్కెట్ బాల్తోని ఎందుకు ఆడుకుంటున్నావు బ్లాక్ మమ్మయ్య? మనము ఈ చెత్తని ఫాస్ట్ గా క్లీన్ చేయాలి. ఇక్కడ మనకి ఏదో ఒకటి దొరుకుతుంది యూస్ఫుల్ థింగ్. ఇదేంటిది? వారి దేవుడా, ఇందులో నుంచి గాలి వస్తుంది. ఈ గాలి ఈ చెత్త మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. సూపర్. అమ్మయ్యా, ఫైనల్ గా చెత్త మొత్తం క్లీన్ చేసాము. ఇక్కడ ఏదో కేర్ హ్యాచ్ లో ఏదో వచ్చిందని చెప్పారు. ఇదేంట్రా బాబు, డిస్క్ పంపించారు. ఇందులో నుంచి మ్యూజిక్ వస్తుంది కదా. అయినా కూడా ఈ డిస్క్ ఎందుకు పంపారు? ఒకసారి పెట్టి చూద్దాము. ముందే మ్యూజిక్ వస్తుంది ఏంట్రా పుట్టడా? నాకు తెలిసి ఏదో జరగబోతుంది అనుకుంటా. ఏంటి ఊగిపోతుంది? వారి దేవుడా బ్లాక్ మమ్మయ్య, అందులో నుంచి నల్ల నల్ల పొగలు వస్తున్నాయి. వామ్మో, అంటే ఇక్కడ నుంచి ఏదో రాబోతుంది. దయ్యం వస్తుందండి కొంపతీసి. వెనక్కిరా బ్లాక్ మమ్మీ, నాకు చాలా భయంగా ఉంది. వారి దేవుడా, ఇదేంటిది బ్లాక్ మమ్మయ్య? గుడ్డు వచ్చింది. అది చూడ్డానికి గుడ్డులాగా అనిపించట్లేదు. హార్ట్ బీట్ సౌండ్. ఓరి దేవుడా, మళ్ళీ ఇంకొక బేబీనా? అంటే రే పుట్టుడా, ఏంట్రా, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నాకు ఇప్పుడు అర్థమైపోయింది బ్లాక్ మమ్మయ్య. ఈ దయ్యాల బేబీలని ఈ వీళ్ళే తయారు చేస్తున్నారన్నమాట. అంటే ఒక నిమిషం. వారే పిచ్చి బ్లాక్ మమ్మయ్య, అంటే ఈ దయ్యం బేబీస్ ని మనమే తయారు చేస్తున్నాం ఇప్పుడు. దయ్యం బేబీస్ ని తయారు చేయడానికి మనకి డబ్బులు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు దయ్యం బేబీ ఒకటి కాదన్నమాట, రెండన్నమాట. ఓరి దేవుడా, అంటే మనము డైలీ ఒక దయ్యం బేబీని కనిపెట్టి అంటే క్రియేట్ చేసి అమ్మయ్యాలన్నమాట. ఓరి దేవుడా, ఏంటో ఏమో, కానీ డబ్బులు ఇస్తున్నారు కదా. ఒక నిమిషం, నా టైం అయిపోయింది కదా, అయినా ఫోన్ వస్తుందేంటి? ఫోన్ లేపమంటావా పుట్టుడా? లేపుదాము. హే, ఒక నిమిషం, ఏంటి సౌండ్? అట్నుంచి వెళ్ళి లేపాలనుకుంటా. ఓకే, ఫోన్ ఇక్కడుంది. ఇక్కడుంది. ఎవడా నువ్వు? మా డ్యూటీ టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంటి? ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకు అర్థం కాదు. ఒరే బాయ్ అంటావేంట్రా వేస్ట్ ఫెలో? ఏంటో ఏమో, ఇంటికి వెళ్ళిపోదాం పద బ్లాక్ మమ్మయ్య. వాడెవడో గాని అసైన సిట్టరా. ఏం చేస్తున్నావు? రే పొట్టోడా, నువ్వు చెప్పిందే చాలా కరెక్ట్ రా. ఇక్కడ చూసావా, ఇక్కడ మనము బేబీ సిట్టింగ్ కి ఒకరినైతే అపాయింట్ చేసాము. అంటే పోయినసారి లాగానే ఇక్కడున్న మేడం కూడా వచ్చి ఆ బేబీని చూసుకుంటుంది. అంటే ఇప్పుడు ఒక బేబీని అయితే మనము అమ్మేసాం కదా, ఆ బేబీని చూసుకోవడానికి వస్తారనుకుంటా. అంటే ఒక్క నిమిషము, మనము దయ్యం బేబీస్ ని కనిపెట్టాలి, వాళ్ళు వచ్చేసి దయ్యం బేబీస్ ని చూసుకోవాలి.
అసలు ఎందుకు బ్లాక్ మమ్మీ ఇవన్నీ ఏంటో ఏమో. ఫ్రెండ్స్ ఈరోజు డే 3 అన్నమాట. ఈరోజు మళ్ళీ వచ్చేసాము. సూపర్. వారి దేవుడా, ఓరే బాబు నువ్వేంట్రా బాబు అంత గాల్లో ఉన్నావు? అక్కడి నుంచి కింద పడ్డావనుకో ముడ్డి పలిగిపోతుంది. ఏంటి ఈ బేబీని మనము ఆడిపియాలంట, కానీ బేబీ ముడ్డి పలగొడతాను. ఒక్క నిమిషం ఆగు. ఈ కిందది తీసేసామనుకో ఆ బేబీ అక్కడి నుంచి కింద పడిపోతుంది. రే పొట్టుడా, ఈ బేబీ అంత పైకి ఎలా ఎక్కిందిరా? సరేలే గాని బేబీ అయితే కింద పడిపోయింది. ఇప్పుడు బేబీని తీసుకొని ఆడుకోవాలంట. ఏంట్రా బాబు రోజు ఇవే టాస్క్లా? ఏదన్నా కొత్తవిస్తే అయిపోతుంది కదా. ఓరి దేవుడా, ఏం జరిగింది? ఒక్క నిమిషం, ఏంటిది? యానివర్సరీయా? ఏంట్రా బాబు ఇది అర్థమే కావట్లేదు. ఇందులో నుంచి ఏదో గిఫ్ట్ వచ్చింది. యాపిలా? ఆపిల్ అంటే నాకు చాలా ఇష్టం బ్లాక్ మమ్మీ. యమ్మీ మామా. ఏం జరిగింది? వారి దేవుడా బ్లాక్ మమ్మయ్య మామా. వాడెవడో వచ్చాడు, నువ్వు చూసావా? ఓయ్ చెంచు భారతమ్మ, ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు? అదేదో మూసుకుపోయింది బ్లాక్ మమ్మయ్య. స్టార్ట్ అయిపోయింది బ్లాక్ మమ్మయ్య ఆ బేబీ మ్యాజిక్ పవర్స్. ఒక్క నిమిషం, ఇక్కడ డే 13 అని ఉందండి. ఇది జస్ట్ మన డే 3 కదా. వారి దేవుడా, ఈ గోడ మీద ఇన్ని స్టిక్కర్లు అంటే మనకి తెలియకుండానే మనము 13 డేస్ ఉన్నామా? వారి దేవుడా, ఇక్కడ ఏం జరుగుతుంది బ్లాక్ మమ్మీ? అసలు ఏం జరుగుతుందో ఏంటో. అదిగో ఏంటిది? ఇప్పుడు బేబీ అంటే ఎక్కడ చైర్లో కూర్చుంది. ఏం చేయాలి ఈరోజు? నాకు అర్థమైపోయిందిరా పొట్టుడా. ఈరోజు మనము ఆ బేబీని పెయింటింగ్ చేయాలన్నమాట. సర్లే కానీ ఈ మైక్ కొంచెం ఆగిపోతే మేము పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. సర్లే కానీ ఇక పెయింటింగ్ స్టార్ట్ చేద్దామా? కానీ నీకు డ్రాయింగ్ వస్తుందా బ్లాక్ మమ్మయ్య? నేనంటే డ్రాయర్ని. అంటే ఛీ, వేసుకునే డ్రాయర్ కాదు బ్లాక్ మమ్మయ్య, వేసే డ్రాయర్. ఏదో ఒక డ్రాయర్ నాకెందుకులే. కానీ ఇప్పుడు ఈ బేబీని డ్రాయింగ్ చెయ్యాలన్నమాట. ఇలా బేబీ తలకాయ వచ్చేసి ఇదే షేప్ లో ఉంది కదా బ్లాక్ మమ్మయ్య. నేను డ్రా చేస్తాను ఫ్రెండ్స్. నేను ఒక పెద్ద డ్రాయర్ అన్నమాట. ఛీ, డ్రాయర్ అంటే గలీజ్ గా ఉంది. ఆర్టిస్ట్ అంటే మంచిగా ఉంటుంది. రే పొట్టుడా, బేబీ అలా ఉండదు కదా. ఏంట్రా పిచ్చి పిచ్చిగా డ్రాయింగ్ చేస్తున్నావు? ఒకవేళ బేబీకి కోపం వచ్చిందనుకో మళ్ళీ దయ్యంలాగా మారిపోతుంది. నీకు తెలీదు బ్లాక్ మమ్మయ్య, నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ తెలుసా? సరేలే గాని ఇప్పుడు చూడు, కళ్ళు డ్రా చేశాను. ఇప్పుడు అరే ముక్కు చాలా పెద్దగా అయిపోయిందే. ఏం పర్వాలేదులే. అదిగో బేబీకి కోపం వస్తుంది. ఏయ్ బేబీ, ఏం కాదు, నీ ముక్కు కొన్ని రోజులైతే సేమ్ ఇలానే అయిపోతుందిలే. గాని చెవులు కూడా గీసేశాను. ఇప్పుడు బేబీకి నెక్. అదిగో సూపర్, బేబీ నవ్వుతుంది బ్లాక్ మమ్మయ్య. అంటే బేబీకి నా డ్రాయింగ్ నచ్చినట్టుంది. రే పొట్టోడా, నువ్వు డ్రాయింగ్ చేసేది బేబీజా? కానీ మహాత్మా గాంధీ లాగా ఉన్నాడేంట్రా? అరే నీకు ఏమీ తెలీదు బ్లాక్ మమ్మీ. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు డ్రాయింగ్ వేస్తున్నాను కదా, దీని తర్వాత కలర్స్ కూడా వేయాలన్నమాట. అప్పుడే రియల్ అయిన ఆర్టిస్ట్ బయటపడతాడు. ఇప్పుడు అంతా అయిపోయింది బ్లాక్ మమ్మీ. ఇప్పుడు కాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ డ్రాయర్ కూడా గీసేసాను. ఇప్పుడు ఇక్కడ కాళ్ళు కూడా అయిపోయాయి. సూపర్. ఇప్పుడు పెయింట్ వేయాలి. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ అన్నమాట. ఇప్పుడు పెయింటింగ్ కలర్ కూడా వేసామనుకో సేమ్ ఈ బేబీ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఎల్లో కలర్ అయితే టీ షర్ట్ అయితే వేస్తున్నాము. చేతులు కూడా ఎల్లో కలర్ కదా. సర్లే కానీ ఒక నిమిషం, పెయింట్ బయటికి పోతుంది ఆంటీ. ఏం పర్వాలేదులే. కానీ అరే పొట్టోడా, మనల్ని పెయింటింగ్ ఎందుకు వేయమన్నారు? కొంపతీసి ఈ పెయింటింగ్ అంటే మనం వేసిన పెయింట్ లో ఉన్న బొమ్మ రియల్ గా బయటికి వస్తుందా ఏంటి? అంత సీన్ లేదు బ్లాక్ మమ్మయ్య. మరి అంత మ్యాజిక్ పవర్స్ ఈ బేబీకి లేవులే. కానీ ఇప్పుడు దీన్నైతే సేవ్ చేసి పడేద్దాము. ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం బ్లాక్ మమ్మయ్య. ఏంటిది? ఒక సెకండ్ సుసు పోసుకున్నాను, కానీ మళ్ళీ ఏదో జరుగుతుంది. రే పొట్టోడా, నేను అనుకున్నదే నిజమైపోతుందిరా. ఎవరు వస్తున్నారంట. కానీ ఎవరు వస్తారు? మనకి కాంపిటీషన్గా ఎవరన్నా వస్తారా? కానీ ఒక నిమిషం, ఈ డోర్ అయితే క్లోజ్ చేసేద్దాము. దీని లోపల నుంచి ఇప్పుడేదో వస్తుందంటారా పొట్టోడా? మళ్ళీ డిస్క్ వచ్చింది అంటే ఇంకొక బేబీనా? కానీ ఈ బేబీ ఏంటి ఇక్కడ కూర్చోవాల్సింది అక్కడ కూర్చుంది? అంటే బేబీ రాబోతుందన్నమాట. కానీ పోయినసారి ఒక బేబీ వెళ్ళినాక
ఇంకొక బేబీ వచ్చింది కదా. ఓయ్ బేబీ, కింద పడిపోతావు, అలా ఉండకు. వారి దేవుడా, కింద పడిపోయింది. అక్కడ పిల్లి, ఆ పిల్లి పోయినసారి మనం చూసాం కదా, ఏదో వస్తుంది. వారి దేవుడా, ఇంకొక బేబీ లోపల ఉందా ఏంటి కొంప తీసి? వారి దేవుడా, అయిపోయాం లేక మమ్మీయా. రేయ్ పొట్టడా, ఒక్క బేబీతోనే తట్టుకోలేకపోతున్నామంటే ఇప్పుడు 2 బేబీసా? ఓరి దేవుడా. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కమెంట్ సెక్షన్ లో బ్లాక్ మమ్మయ్య బేబీ సిట్టింగ్ పార్ట్ 2 అని కామెంట్ చేయండి.